హాయ్ అండి. మనము ఈరోజైతే మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పైథాన్ అయితే నల్లమల్ల ఫారెస్ట్ లోకి అయితే ఈరోజు ఇక్కడ ఉండేటువంటి సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ మరియు బీట్ ఆఫీసర్తో కలిసి ఇక్కడ గౌరవ డిఎఫ్ఓ గారి ఆదేశానుసారం ఇక్కడికైతే మనం తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడడం వల్ల కూడా అడవిలో ఉన్నటువంటి ప్రతి వృక్షం కూడా చిగురిస్తూ నవ్వుతూ ఉంది. అడవిలోకి వచ్చినాం అనుకొని పందిరి మాదిరి అల్లుకొని ఉంది. చూస్తున్నాం కదా, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇది మా వైల్డ్లోకి మేము దాదాపు అంటే 12 సంవత్సరాల నుంచి మా జర్నీలో ఎప్పుడు కూడా ఇంత డీప్ ఫారెస్ట్లోకి అయితే రాలేదండి. సో ఈ ఫారెస్ట్లోకి రావడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అనుమతి ఉండదు. కేవలం ఫారెస్ట్ ఆఫీసర్స్ల సూచన మేరకు, అది కూడా ఎనిమల్స్ పట్ల ప్రేమగా ఉండే వారి ప్రేమికులకు మాత్రమే ఇలాంటి అవకాశాలు ఉంటున్నాయి, జంతు ప్రేమికులకు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇలాంటి మంచి వాతావరణంలో మనం అందరం జీవించాలి, కలిసి ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా అడవిపైన, జంతువులపైన, పక్షులపైన మమేకమై ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. చూడండి, ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇది నల్లమల్ల థిక్ ఫారెస్ట్. ఎందుకంటే మనం ఫారెస్ట్ని కూడా చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా ప్లేస్ లేనంతగా గుజ్జు మొత్తం నిండగా చెట్లన్నీ మంచి మామిడి తోరణాలుగా మాదిరిగా అల్లుకొని ఉన్నాయి. మీరు అందరూ చూస్తున్నారుగా. మనను ఈ పైథాన్ వదిలేసేటువంటి ఒక ప్లేస్కి అయితే మనని ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ మన ప్రశాంత్ గారు అయితే మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. మేము మా టీం ఎన్జిఓస్ అందరు కూడా రావడం జరిగిందండి. ఓకే, ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ పైథాన్ అయితే మీ అందరు కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, వీళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేసినట్టున్నారు ప్లేస్ను. చాలా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఇంకెంత దూరం తీసుకుపోతారో, ఇక్కడ ఏ యానిమల్స్ వస్తుందో, ఏం చేస్తుందనే భయంతోనైతే మేమైతే వెళ్తూ ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు అయితే చెప్పిండ్రు ఇక్కడ ఎక్కువ టైగర్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పిండ్రు. ఎందుకంటే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఫారెస్ట్ మీద. మేము తీసుకొచ్చిన పైథాన్ అయితే మా సభ్యుడు అయితే ట్రావెల్ చేస్తున్నాడు. చూడండి, చాలా పెద్దగా ఉన్నటువంటి పైథాన్ అండి ఇది. తను సురేష్ ఎన్ని కేజీలు ఉంటుంది? 30 కేజీలు ఉందా? ఓకే. ఇది ఈ మధ్యనే గోపాల్పేటలో పట్టుకురావడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు అయితే ముందర వెళ్ళిండ్రు. ఓకే, నమస్కారం సార్, ఆనంద్ గారు. నేను సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్ కృష్ణసాగర్ని. మనమైతే ఇప్పుడు ఈ పైథాన్ వదలడానికి అయితే ఈ ప్రాంతానికి వచ్చినాం కదా. మీరు ఈ నల్లమల ఫారెస్ట్లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఇక్కడ నేను గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఇక్కడ నేను విధులు నిర్వహిస్తున్నా. ఈ ప్రాంతం మొత్తం అంటే ఇది ఒక బీటు, ఇది మన్ననూరు వెస్ట్ బీట్ అనే ఉంటుంది. ఈ బీటు మొత్తం నేను చూసుకుంటూ ఉంటాను. ఈ ఏరియాలో ఎటువంటి ఇన్యాక్టివిటీస్ జరగకుండా దాన్ని ఎప్పుడు ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ మేము ఎప్పుడు ఇక్కడ ఏ యానిమల్స్ ఎక్కడ తిరుగుతున్నాయి, ఇది మెయిన్ టైగర్ రిజర్వ్ కాబట్టి మనకి ఈ ఏరియాలో ఏ టైగర్ తిరుగుతుంది ఎప్పుడెప్పుడు అనేది మేము కెమెరాలతో క్యాప్చర్ చేయడము, అదేవిధంగా ఆ టైగర్ నేము అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ లెపర్డ్స్ కానీ, సాంబార్, డీరు, నీల్గై, ఇవి స్లాత్బెర్రీ, ఇవన్నీ యానిమల్స్ కూడా ఇక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నది కుంట అండి. ఇది ఎక్కువ మనం సోలార్ బోర్ అంటే సమ్మర్లో కూడా వాటర్ అనేది ఇక్కడ మనకు ఎండిపోకుండా మనం సోలార్ ద్వారా ఇక్కడ ఎప్పటికీ 24 గంటలు 365 డేస్ వాటర్ ఉండేటట్లా మనం చూసుకుంటాం. ఎందుకంటే సమ్మర్లో వాటర్ అనేది జంతువులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ మనకి ఇక్కడ సైటింగ్ అవుతుంటుంది. మొత్తం టైగర్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకు క్యాప్చర్ అయింది. ఇక్కడ లెపర్డ్స్ అన్నీ డైరెక్ట్గా మనం చూడడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో ఉన్న టైగర్ను చూసినా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో? గత లాస్ట్ మంత్ మేము టైగర్ని డైరెక్ట్ సైటింగ్ చేయడం జరిగింది. ఓకే 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 అండి. మనమైతే ఈరోజు అయితే మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పైథాన్ అయితే ఈ అడవి అధికారుల సమక్షంలో దాన్ని అయితే ఫారెస్ట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ కార్యక్రమాన్ని చూద్దాం. ఎందుకంటే ఇది అడవిలోకి వస్తే ఆటోమేటిక్గా సార్ మీరుండండి. నేను తోకనే పట్టినాను.
ఇట్లా వస్తుంది. అప్పుడు ఈ తోకలో విషయం ఉంటుంది ఏమన్నా కింద వేయండి, రాజు కింద సపోర్ట్ చేయి. నేను ఎట్లా పడుతున్నా కిందికి, ఈ చేతులు కిందికి ఎట్లా ఇట్లా రాకూడదు. ఇట్లా ఇట్లా సాగు ఇంకా సాగు సాగు మస్తు అవుతుంది సాగు అది ఉందో ఫోల్డ్ ఉంది చూడండి, ఎందుకు కరెక్ట్ వస్తుంది. ఇట్లా కింద ఇట్లా పెట్టండి. తోక ఏమో చేస్తుంది గట్టిగా పట్టుకోవద్దు రాజు తోక కాడ. నేనే పట్టుకున్నాడు గట్టిగా ఏమో చేస్తుంది ఓకే నారాజన ఓకే. ఈ రాక్ పైథాన్ అయితే ఇక్కడ సురక్షితమైనటువంటి నల్లమల్ల అడవి ప్రాంతంలోకి అయితే ఫారెస్ట్ అధికారుల సమక్షంలో వదిలివేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అది ఎందుకంటే కొద్దిగా హనీజ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే కొత్త ప్రాంతం కాబట్టి అది బైట్ చేసే మూమెంట్ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికి కూడా ఇలాంటి అడవి జంతువులకు ఎవరు కూడా ప్రమాదం తలపెట్టవద్దండి. ముఖ్యంగా మీరు ఆ తోక భాగాన్ని చూస్తున్నారు కదా, తోక ఎప్పుడైతే ఆ మాదిరిగా అది ఆడించడం స్టార్ట్ చేస్తుందో నేను మిమ్మల్ని బైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ కుంట పేరు ఏం పేరు సార్? ఇది సాంపన్ పడేరు అనే ఒక కుంటలోకి అయితే ఇదైతే వెళ్తూ ఉందండి. ఓకే బాయ్ బాయ్. అయిపోయింది, హాయిగా వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళింది చూడండి తల. అట్లా